ఇక బోళమంటారా, అబ్బా! నేను నాతో పాటు మా ఊరు జనం అంతా కూడా చక్కగా పీల్చుకున్నాం. ఎంత ఆస్వాదించామంటే, ఎందుకంటే మేమెప్పుడు అటువంటి వాసన చూడలేదండి. తర్వాత సాంబ్రాణి చాలా మంచి వాసన వచ్చింది. కానీ ఒక డౌట్ వచ్చిందండి నాకు. సాంబ్రాణి చనిపోయిన వారికి అభిషేకించడానికి వేస్తారు కదా అని అనిపించింది. సరేలే అని మేము చూస్తూ ఉన్నా. తీరా జ్ఞానులు ఆ రాత్రి అయిన తర్వాత యేసయ్యను దర్శించుకుండి వాళ్ళు చూస్తే పెద్ద జ్ఞానవంతులు ఒంటిల మీద వచ్చారు. ఒంటిల మీద అంటే తెలుసు కదా, ఒంటిల మీద అంటే ధనవంతులు తప్ప మామూలు వాళ్ళు రానే రాదు. అటువంటి ఒంటిల మీద వచ్చిన జ్ఞానులు ఆ బాలయేసుకు నమస్కరించారండి. సాష్టాంగ నమస్కారం చేశారు. వాళ్ళు ఇంకా పడిపోతున్నారు, ఆ కాళ్ళ మీద పడిపోయి నమస్కరిస్తూ ఆయన చూస్తూ అలాగే వెళ్ళిపోయారు. అప్పుడు మరియమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఆ బాలుడైన యేసునెత్తుకుని అక్కడ అలాగే నిలబడిపోయారు. ఇక తీరా చూస్తాడికి రాత్రి అయింది, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయాము. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఒకటే ఆలోచన, ఏంటి అసలు ఏం జరుగుతుందని ఆలోచిస్తూ ఉండగా నా భార్యకి నేను చెప్తున్నాను, నా భార్య మాట్లాడుతుంది, నిజమేనంటారని ఆమె అంటుంది. ఈలోగా తలుపు శబ్దం అయిందండి. ఏంట్రా బాబు ఈ టైంలో అనేసి భయమేసి నేను తలుపు తీశాను. తలుపు తీసేసరికి మళ్ళీ యేసేపు గారు కనిపించారు. ఏంటి ఏమైందంటే, మేము అర్జెంటుగా ఈ ఊరిని పెట్టి వెళ్ళిపోవాలండి, మీ ఇంటిని ఖాళీ చేసేస్తున్నాము అనేసి ఆ యేసేపు గారు చెప్పారు. అదేంటి ఏమైంది, ప్రొద్దున వాళ్ళు వచ్చారు, ప్రొద్దునే వాళ్ళు వెళ్ళారు, నిన్న వచ్చి మీరేంటి ఇప్పుడు వెళ్ళిపోతానంటున్నారంటే, లేదు యేసుని చంపడానికి శత్రువులు ఉన్నారు, ఈ ఒక్క రాత్రి కూడా ఇక్కడున్న యేసుక్రీస్తును బ్రతికినవరని చెప్పి అతను చెప్తూ ఉంటే మాకు భయం వేసింది, ఆందోళన అనిపించింది. కానీ ఆయన చెప్పే ఆ మాట తీరు, ఆయన చాలా కంగారుగా ఉండటం చూసి సరేలే అనుకున్నాము. వారు అన్నారు, మీరు చూపించిన ప్రేమకు, మీరు చూపించిన అభిమానానికి, మీరు ఇంతవరకు మాకు తోడుగా ఉన్నందుకు మీకు రుణపడి ఉంటాము అని చెప్పినప్పుడు ఆయన మాటలో నాకు ఒకటి అర్థమైంది. జ్ఞానులు చెప్పిన లోకరక్షకుడు ఈయనేనా అయ్యా అని సంతోషించి, నేనే మీకు రుణపడి ఉంటాను, ఎందుకంటే ఈ లోక రక్షకుడని నాకు తెలియకపోయినా నేను ఇక్కడ కొంచెం మీకు స్థలాన్ని ఇవ్వగలిగాను, నా ఇంట్లో అద్దుకున్నారు, అయినా అది నాకు గొప్ప భాగ్యంగా నేను భావిస్తానని చెప్పి నేను ఎంతో సంతోషించి, నేను మాట్లాడుతుండగా నా భార్య వారి ప్రయాణం కొరకు కావలసినవి కొంచెం ఆహారాన్ని సిద్ధపరిచిందండి. ఇదండి ఆ రాత్రి జరిగింది. ఇట్లు ఆ ఇంటి యజమాని. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, యేసు ఎవరో తెలియకపోయినా వారింట్లో చోటిచ్చారు. ఆ దంపతులు ఆయనతో ఎవరో తెలియకపోయినప్పటికీ కూడా ఆ ఇంట్లో మరియా, యేసేపులు ఎవరో తెలియదు, ఆ బాలుడెవరో తెలియదు, అయినప్పటికీ కూడా ఏదో కొంచెం స్థలము ఆ ఇంట్లో నేను చోటివ్వగలిగాను. ఆయన ఎవరో నీకు తెలుసు, 2000 సంవత్సరాల నుంచి నువ్వు వింటున్నావు, చూస్తున్నావు, అనేక పండుగలు చేసుకుంటున్నావు, నీ హృదయంలో యేసయ్య ఉన్నాడా? ప్రకటన 3:20 నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడు నాతో నా స్వరము విని తలుపు తీయనో నేను అతనితో కూడా కలిసి భోజనం చేస్తాను అంటున్నాడు. ఈ రాత్రే మనము మన హృదయం అనే తలుపును తీసి యేసయ్యకి ఆహ్వానాన్ని పలుకుదాము. తెలియకోకుండానే ఆ సత్రపధిపతి ఆ ఇంటిలో వారికి చోటునిచ్చారు. ఈరోజు మనము కూడా యేసయ్యకి చోటిద్దాము. ఇట్లు సత్రపు యజమాని. అందరికీ వందనాలు. సిస్టర్ అందరూ క్లాప్స్ కట్టండి. చెల్లిస్తున్నాం. గడిచిన సంవత్సరం నుంచి సంవత్సరం వరకు నన్ను మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి అయ్యా నీ కృపచాటను భద్రపరిచి సజీవ లేఖలో మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి, నీవు లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నావు తండ్రి. ఆ వెలుగు మా మధ్యన నివసిస్తున్నప్పటికీ కూడా ఆ వెలుగు మనుషులు గ్రహించలేకపోతున్నారు. చీకటిని పారద్రోలేదే వెలుగు తండ్రి. ఆ నీతిసురుడైన నీవు మారు ప్రజ్వలినప్పుడు మేము కూడా ఈ లోకంలో చీకటిని అధిగమించి ప్రభా నీలో మేము జీవించగలుగుతూ ఉంటాం. కూడిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. క్యాండిల్స్ సర్వీస్ చేయొచ్చుండగా ప్రభా, ఆ క్యాండిల్స్ వెలిగించినప్పుడు నిజమైన వెలుగు మా హృదయాల్లో వెలిగింపబడాలి. యేసు నామములో దేవా, ఈ గడియల నుంచి ఈ క్షణం నుంచి కూడా ప్రభా నిత్యమైన వెలుగుతో నీతిసూరుడైన నీవు మా అందరి హృదయాలలో ప్రకాశించుమని
నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్ అండి సిస్టర్. పాడండి పాడండి మెరీ పాట పాడు. క్రిస్మస్. మీరు పాట పాడినప్పుడు రక్షకుడు ఉదయించినాడట అని పాడకండి, ఉదయించినాడు అని పాడండి అందరూ, ఎందుకంటే పుట్టేశారు పాడండి కాబట్టి. పాడండి క్యాండిల్ వెలిగించాను ఆల్రెడీ. ఓకే. రక్షకుండు దయించి నాడట అనకండి. మన కొరకు పరమ రక్షకుడు దయించినాడు, రక్షకుడు దయించినాడు, రారి రాజీయులారా రక్షకుడు దయించినాడు, రాజీయులారా తక్షణమున చూచి మనము నిరీక్షణ ఫలము దుదాము రక్షకుడు దయించినాడు, మన కొరకు పరమ రక్షకుడు దయించినాడు, అనుచుగొల్లాలకరైన మానవాలు చెప్పుకొనుచు, అనుచుగొల్లాలకరైన మానవాలు చెప్పుకొనుచు, అనుమతించి క్రీస్తు అందరికి తెలిపినారు రక్షకుడు దయించినాడు, మన కొరకు పరమ రక్షకుడు దయించినాడు. హల్లెలూయా. క్రీస్తునేడి పుట్టెను. హల్లెలూయా. క్రీస్తునేడి పుట్టెను. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. వెరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఓకే. ఈ సమయంలో మరి కేక్ కటింగ్ ఉంది కాబట్టి అక్కడ మాట్లాడండి. ట్రీ మాత్రం నేను ఫిదా అయిపోయింది అమ్ముడు. సూపర్ ఉంది అసలు. ఎవరు డెకరేట్ చేస్తారు, నువ్వేనా? అక్క ట్రీ చాలా 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 బాగుంది. క్రిస్మస్ చిట్ట తమ్ముడా. అర్థమైంది అక్క. ఇంకా దేవుని ఇచ్చిన ఈ గొప్ప అవకాశం మనకైతే అసలు ఇటు సంతోషాన్ని ఇచ్చాడు దేవుడు. అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఓకే తమ్ముడు, కట్ చేయి. 11:10 కనుక వాక్యంలోనికి వెళ్దాం. మనకు మళ్ళీ ఎదురుగా టైం అవుతుంది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు